వస్తలేదు ఇలా చాలు. చనిపోయిన వాళ్ళందరూ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో, ఎంతమంది చనిపోయారు అవన్నీ పక్కన పెడితే చాలా మందికి ఈ రోజు నుంచి ఇక్కడికి రావాలంటే ఇంచుమించు గంట పట్టే పరిస్థితి. ఆ రోజు మేము అధికారంలో లేనప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈ పెద్ద పాదయాత్ర కూడా చేశాం. నాతో పాటు మీరందరూ కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఆ రోజు మాట ఇచ్చాం, అమ్మ మమ్మల్ని గెలిపించండి, 6 నెలల లోపే ఈ రోడ్డు వేయించే పరిస్థితి మీకు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు మీ అందరి దగ్గర మేము ప్రమాణం చేశాము. అదే రకంగా ఈరోజు ఈ ఎన్డీబీ రోడ్లు అనేవి మ్యాక్సిమం రావడానికి కూడా, అంటే డబ్బులు లేనప్పటికీ కూడా, గవర్నమెంట్లో డబ్బులు లేనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలందరికీ కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ మన రోడ్లు భవనాల శాఖ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకొని, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకొని ఇమీడియట్ గా మన జిల్లాలోనే మొట్టమొదటి రోడ్డు ఇదే ఫస్ట్ ఓపెన్ చేయడానికి ఈరోజు మన కలెక్టర్ గారు రావడం జరిగింది. సుమారుగా ఇక్కడ మనకి సంబంధించి పాయకరావుపేటలో గుంతలన్నీ రోడ్లు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పి దగ్గర 1 కోటి